ఫస్ట్ ఈటల రాజేందర్ గారిని పిలిచిండ్రు, ఈటల రాజేందర్ పోయిండు. తర్వాత హరీష్ రావు గారు పోయిండ్రు. తర్వాత అయినా కేసీఆర్ గారు పోయిండ్రు. మరి ఈటల రాజేందర్ని ఎందుకు పిలిచిండ్రు? ఈటల రాజేందర్ ఎడ్యుకేషన్ మినిస్టరా? కాదు. మరి ఎందుకు పిలిచిండ్రు? ఫైనాన్స్ మినిస్టర్, నువ్వు అప్పుడు బిల్లులు ఇచ్చినావు చెప్పిండారని పిలిచిండ్రు. సరే, దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఏమున్నప్పటికీ ఈయనని పిలిచారు. మరి ఈయన ఫైనాన్స్ మినిస్టర్ పాత్ర కూడా ఉంది అన్నప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ అయిన రామకృష్ణరావు కూడా పాత్ర ఉంటది కదా. మరి ఈయన ఎందుకు విలువలేదు? ఈయనకు ఎలిజిబిలిటీ లేకున్నా, చీఫ్ సెక్రటరీగా ఎలిజిబిలిటీ లేకున్నా, అసలు ఫైనాన్స్ సెక్రటరీగా ఎలిజిబిలిటీ లేకుండా కేసీఆర్ గారు తీసుకొని వచ్చింది. నేను ఇక్కడ ఎవరిని మొత్తం కంప్లీట్ న్యూట్రల్ గా మాట్లాడుతున్నా. ఈయన 6 సంవత్సరాలు ఎఫ్స్కానింగ్ ఉన్నాడు, ఐఏఎస్కి వెళ్ళి బయట స్టడీస్ కానీ పోయిండు. తర్వాత కొన్ని కంపెనీలో పనిచేసారు. నేను దీని మీద ప్రెస్ మీట్ పెట్టినా, మీరు వెనక్కి పోయి చూస్తే దొరికిపోతాడు ఈయన. మరి ఈయనను కేసీఆర్ గారు తీసుకొచ్చుకొని ఫైనాన్స్ సెక్రటరీగా చేసిండు. ఈ ఫైనాన్స్ సెక్రటరీ పైన ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండే. మరి ఈయన చేసినప్పుడు ఈయన చేయాలి కదా. ఈయన చేయకుండా ఈయన ప్రమోషన్ ఇచ్చి ఈరోజు చీఫ్ సెక్రటరీకి ఎందుకు పెట్టిండ్రు? పాయింట్ నెంబర్ 1. ఇదైపోయినాక హరీష్ రావు గారిని పిలిచారు. ఈ హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే, భూసేకరణ కీలక పాత్ర వహించింది ఈయన. అంతేకాకుండా ఫారెస్ట్ క్లియరెన్సెస్ కోసము నితిన్ గడ్కరీ గారి దగ్గరికి, నితిన్ గడ్కరీ ఆయన ఫారెస్ట్ మినిస్టర్ ఉండే, ఆయన దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకురానికి మొత్తం ఢిల్లీ లెవెల్లో లాబింగ్ కానీ, కోర్టు కేసులు కానీ, లీగల్ మ్యాటర్స్ కానీ అన్ని హ్యాండిల్ చేసింది హరీష్ రావు గారు. తర్వాత ఈయన రోల్ ఇక్కడ వరకు ఉంది. తర్వాత ఇక దీనికి అందరికి మూల పురుషుడు ఎవరు అంటే మేయా కృష్ణారెడ్డి. మేయా కృష్ణారెడ్డి పిక్చర్ తీసుకురా. మేయా కృష్ణారెడ్డికి నోటీసులు పోవు, కృష్ణారెడ్డికి పిక్చర్ తీసుకురా. ఇక నేను దీనిపైన జస్టిస్ పినాకి గారిని సెప్టెంబర్ లో కలిసిన. నేను ఒక రిపోర్ట్ ఇచ్చిన, దాదాపు 250 పేజీలతో కూడిన పూర్తి నివేదిక ఇచ్చిన.